ఒక్క నిమిషం అక్కడే ఆగు. ఏమండి ఏమండి నానా రోజుతో ఈ క్షణంతో నువ్వు ఆ కృష్ణగాన్ని మర్చిపోవాలి. ఇక నీ దృష్టిలో వాడు చచ్చాడు. అక్కడేం జరిగిందో బుజ్జమ్మను అడగలేక అవమానంతో తల దించుకుని వచ్చాను. దీనికంతటికి కారణం నువ్వు. నా పరువు పోయింది. ఇప్పుడు నేను వీధిలో ఎలా తిరగలను? అది తట్టుకుని ఎలా ఉండాలి? ఎంత మందికని సమాధానం చెప్పాలి? అంతా అయిపోయింది. అంతా నా కర్మ. నాన్న, మీరిలా మాట్లాడకండి నాన్న. కృష్ణ మారిపోయాడు అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ప్రేమించి మోసపోయావు. నిశ్చితార్థం అని చెప్తే మోసపోయావు. పెళ్లి చేస్తానంటే మోసపోయావు. ఎన్నిసార్లు మోసపోతావు? నువ్వు మోసపోవడమే కాకుండా మమ్మల్ని కూడా మోసపోయేలా చేశావు. నాన్న, నేను కృష్ణని ప్రేమించాను, కానీ తను నన్ను మోసం చేశాడు. ఆ తర్వాత మారిపోయాను, పెళ్లి చేసుకుంటాను అంటే నమ్మాను. అంతవరకు నిజం. సడన్ గా వర్షని పెళ్లి చేసుకుని ఎందుకు వచ్చాడో నాకు అర్థం కావట్లేదు నాన్న. నోర్మయ్, శుభ్రంగా ఆటో తోలుకుంటూ గుట్టుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు బజార్లో పడ్డావు. నీ బతుకు నాశనం అయిపోయింది. ఇంకా నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? అసలు ఆ బుజ్జమ్మని పెళ్లి చేయమని అడిగామా మనం? నిశ్చితార్థ ముహూర్తాలు పెట్టమన్నావా? ఇంటికొచ్చి శుభకార్యమని చెప్పి వెళ్ళింది. సంతోషంగా వెళ్ళాం. చెప్పుతో కొట్టినట్టు అవమానించి పంపించింది. నిన్ను బుజ్జమ్మను నమ్మినందుకు మా గొంతు కోసారు కదా మీ ఇద్దరు. ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. ఆ కృష్ణ మారిపోయాడని రాణమ్మ డప్పు కొట్టి మరీ చెప్పింది. వాడంతా మోసం చేస్తాడని నువ్వెందుకు పసిగట్టలేకపోయావు? అయినా ప్రేమించి మోసం చేసిన వాడి దగ్గర పిఏగా ఎలా జాయిన్ అయ్యావు ప్రియా? అత్తయ్య పెళ్లి చేస్తానంటేనే నేను అక్కడ జాబ్లో జాయిన్ అయ్యాను వదినా. మరి నిశ్చితార్థం జరగాలి కదా? తలుండి మెదడులేని జీవి ఎవరో తెలుసా మావయ్య? ఇదిగో తాడి చెట్ల ఎదిగిన మీ కూతురు. మావయ్య, నాకిప్పుడు ప్రియ మీద ఇంకొక అనుమానం వచ్చింది. ప్రియ మన దగ్గర ఇంకొక విషయం దాచి మనందర్నీ మోసం చేస్తుందని నాకు అనుమానంగా ఉంది మావయ్య. ప్రియా, నిజం చెప్పు. నువ్వు మనసు మాత్రమే ఇచ్చి మోసపోయావా, లేదు అంటే లేదు అంటే శారీరకంగా? మావి గారు క్షమించాలి.
అమ్మా నాన్నలుగా మీరు అడగలేరు కాబట్టి నేను అడుగుతున్నాను. వదినా, నువ్వెవరితో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అసలు ఏది ఎక్కడ ఎలా మాట్లాడాలో మీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం బుర్ర ఉందా? ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. నీ లిమిట్స్ నువ్వు క్రాస్ చేయకు, జాగ్రత్త. బజార్ను పడేసింది కాకుండా ఈ ఇంటి పెద్ద కోడల్ని, నీ వదిన్ని నా మీదకే వేలు చూపిస్తావా నువ్వు? కొట్టానంటే మూతి పళ్ళు రాలిపోతాయి. మర్యాదగా నిజం చెప్పు. ఆటో తోలుకునే నీకు ఒక ఎండీకి పియ్యే అయ్యే అర్హత ఉందా? ఏ అర్హత చూసి ఉద్యోగం ఇచ్చాడా కృష్ణ? ఏ అర్హత కోల్పోయి సంపాదించావా ఉద్యోగం? ప్రేమించి మోసపోతే అమ్మా నాన్నలకి చెప్పకుండా ఆ రాణమ్మకి చెప్పి సీక్రెట్ గా ఎందుకు దాచావు? మాధవి, వదిలేయమ్మా. ఇది మా తల రాత. అత్తయ్య, మీరు మావయ్య చాలా సున్నిత మనస్కులు. మీకు కూతురంటే పంచప్రాణాలని మాకు తెలుసు. కానీ అక్కడే మీరిచ్చిన స్వేచ్ఛని ప్రియా దుర్వినియోగం చేసింది. మీ కూతురు ఆ కృష్ణతో కలిసి కాలు జారిందేమో అని నా అనుమానం అత్తయ్య. ఏంటి మౌనంగా ఉన్నావు? మీ అమ్మ కన్నీళ్ల సాక్షిగా, మీ అన్నయ్య ప్రేమ సాక్షిగా, మీ నాన్న పెంపకం సాక్షిగా ఏ తప్పు జరగలేదని కొట్టేసి చెప్పు.